అందరికీ నమస్తే. అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇవాళ మనము దిశ డైనమిక్ పేపర్ తీసుకోవడం జరిగింది. అందులోని 1 PM అండ్ 3 PM ఎడిషన్ సంబంధించినటువంటి న్యూస్ హైలైట్స్ మనము ఒకసారి అనాలిసిస్ చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రధాన వార్త ఫస్ట్ మొట్టమొదటిగా తిరుమల సమాచారం ఉంది. కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు ఈడిప్ ద్వారా టోకెన్ పొందినటువంటి వారికి మాత్రమే దర్శనం కలిగిస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతం తిరుమలలో ఈడిప్ ద్వారానే ఎవరైతే ఈడిప్ ద్వారా వాళ్ళకి టోకెన్ అయితే లభించిందో వాళ్ళకి మాత్రమే దర్శనాలకి అనుమతిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు చూసుకున్నట్టయితే 70,256 మంది. ఇక తలనీళ్ళు సమర్పించుకున్న భక్తులు చూసుకుంటే 25,102 మంది భక్తులు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం చూసుకుంటే మనము 4.79 కోట్లుగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇక తిరుమల సమాచారం అలా ఉంటే ఇక బంగారం ధరలు చూద్దాం. బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం చూసుకుంటే మనకి 1,23,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం చూస్తే 1,35,060గా ఉంది. ఇక కేజీ వెండి ధర మాత్రం 2,56,000గా ఉంది. చూసుకున్నట్టయితే నిన్నటితో పోల్చుకుంటే హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త స్వల్పంగా పెరగడం జరిగింది. మరీ అంత ఎక్కువ కాదు, అంటే వేలల్లో ఏం పెరగలేదు. కానీ వెండి ధర మాత్రం ప్రస్తుతంకి ప్రతిరోజు కూడా 1,000 నుంచి 2,000 వరకు పెరుగుతూనే ఉంది. అది ఎప్పుడు కూడా ఇంకా ఇప్పటి వరకు అయితే తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. చూద్దాం మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో. బంగారం ధరలు ఇలానే పెరుగుతూ వెళ్తుంటాయా లేకపోతే 2 లక్షల వరకు, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ మనము న్యూస్ లో చూస్తున్నా రోజు రాత్రే 350 కోట్లు తాగేశారు హైదరాబాద్ లో. నిన్న భారీగా లిక్కర్ సేల్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకి వార్త డిసెంబర్ లో 5,050 కోట్ల మద్యం విక్రయాలు అయినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం. ఇక ఎక్సైజ్ శాఖకి అయితే ఇక డబ్బులు అనుకోవచ్చు మనము. అయితే డిసెంబర్ నెలలో, అంటే ఈ మంత్ లోనే, అంటే పోయిన 2025లో డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు వర్షం. ఇక ఏంది, ఏ వర్షము? డబ్బుల వర్షము. డిసెంబర్ ఒక్క నెలలోనే 5,050 కోట్ల విలువైనటువంటి మద్యం సేల్స్, లిక్కర్ సేల్స్ అనేటువంటి జరిగింది. ఇక ముఖ్యంగా ఇప్పుడు న్యూ ఇయర్ అయితే ఇంకా తెలుసు కదా, ఎట్లా న్యూ ఇయర్ ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సేల్స్ అమ్ముడుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి నిన్న ఒక్కరోజే 350 కోట్లకు పైగా ఆ మద్యం అమ్మకాలు జరగడం విశేషం. 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకే నెలలో 5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీనిపై ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా. ఎందుకంటే మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే, దాదాపు చాలా వరకు కూడా పైసలు అటు ఇటు మందు కూడా 2 వంచుడు ఎక్కువనే ఉంటది. కాబట్టి మద్యం సేల్స్, ఇక సర్పంచ్ ఎలక్షన్స్, అటు మళ్ళీ ఇప్పుడు మన న్యూ ఇయర్ 2 ఉండడం వల్ల ఎక్కువ ధరలో లిక్కర్ సేల్స్ అనేటువంటి ఎక్కువ అవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇది ఒక మంచి అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆదాయం పెంచుతుంది కాబట్టి. న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా వేసినట్లు. అయితే ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థాయికి చేరుకున్నాయి. ఇదే మొదటి స్థాయి అని కూడా చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెలలో అత్యధికంగా మరి మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. తాగారు ఊరేగారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జరిగినాయి. ఈ హైదరాబాద్ పరిధిలోనే 2,731 మంది పైన మరి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పోలీసులు హెచ్చరికలు పట్టని మందుబాబులు ఏముందల్లా ఖచ్చితంగా న్యూ ఇయర్ తాగుతారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులకు కూడా ఇదే మంచి ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా తాగుతారు, ఊదుతారు. ఊదినప్పుడు ఖచ్చితంగా మీటర్ వలిగిపోతుంది. మీటర్ వలిగినప్పుడు ఖచ్చితంగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది, ఫైన్ వేయడం జరుగుతుంది. ఇక హన్మకొండలో ఒక వ్యక్తికి 432 పాయింట్లు, ఇక్కడ 432 పాయింట్లు ఊదినట్టు మనకి తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ న్యూస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు అస్సలు పట్టించుకోలేదు. యథావిధిగా మద్యం తాగి వాహనాలు నడిపారు. ఇక హైదరాబాద్ నగరంలో మాత్రం రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది అని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు నిర్వహించినటువంటి తనిఖీల్లో మందుబాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. 3 కమిషనరేట్లలో 2,731 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సిటీ కమిషనరేట్ పరిధిలో 1,198, అదేవిధంగా సైబరాబాద్ ట్రాఫిక్ పరిధిలో చూసుకుంటే 928, మల్కాజ్గిరిలో 605 కేసులు కలిసి మొత్తంగా హైదరాబాద్ లో 2,731 మంది పైన కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇందులో ఎక్కువ అంటే ఏ ఏజ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు చూసుకున్నట్టయితే
21 నుంచి 30 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉన్నారు. అంటే యూత్ మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులోనూ 695 కేసులు టూ వీలర్ కి సంబంధించినటువంటి ఉన్నాయి. కాగా నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు కూడా నగర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగాయి. నిన్న రాత్రి నుంచి పొద్దున వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, తనిఖీలు అన్ని కూడా జరిగినే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో వ్యక్తి నడి రోడ్డుపై పడుకొని నానా హంగామాను సృష్టించారు. వనస్థలిపురంలో ఇలా జరిగిందంట. ఇక తాగితే ఇక మన లోపల ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి 2.0 వచ్చేస్తాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని చెప్పేసి, తాను మద్యం సేవించలేదని చెప్పేసి ఆరోపిస్తూ హల్చల్ చేశాడు. ఆ వీడియో కూడా మనం చూసి లైక్ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ లలో కావచ్చు వైరల్ తెలుస్తుంది. ఇక అయితే ట్రాఫిక్ పోలీసులు ఆరోపణలు ఖండిస్తూ సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారొచ్చే లోపే మందుబాబు పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆయనను పట్టుకోవడానికి అప్పటికే పారిపోయినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోలీసులకే చుక్కలు చూపించరు. ఎక్కడ అంటే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా రామగుండంలోనూ పోలీసులకు ఊహించినటువంటి పరిణామాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ వాహనదారుని పట్టుకున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అతడు అస్సలు కూడా సహకరించలేనట్టు తెలుస్తుంది. ఒక వార్త మనకి చూసుకోవచ్చు. టెస్ట్ పైప్ ను నోట్లో పెట్టుకొని ఊదకుండా మొండికేశాడు. దాదాపు 30 నిమిషాల వరకు కూడా వాగ్వాదం దిగాడు అతను. 30 నిమిషాల వరకు కూడా పోలీసులతోని ఆడుకున్నట్టు తెలుస్తుంది. చివరికి గట్టిగా బెదిరించడంతో అతను ఊదడం జరిగింది. అతనికి 89 పాయింట్లు రావడంతో కేసు నమోదు చేసి డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు హన్మకొండలోనూ బ్రీత్ అనలైజర్ తో బ్రీత్ టెస్ట్ చేశారు కదా. సో ఆ టెస్ట్ లో పరీక్ష చేరుకోగా ఓ వ్యక్తికి 432 పాయింట్లు రావడం విశేషం, అంటే హైయెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అర్ధరాత్రి సజ్జనర్ గారు కేక్ కటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నూతన సంవత్సరం సందర్భంగా నిన్న అర్ధరాత్రి తెలంగాణ సచివాలయం కావచ్చు, చార్మినార్, కేబీఆర్ పార్కు, మెహదీపట్నంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కేక్ కట్ చేసి 2026 స్వాగతం పలికారు. నగర ప్రజలకు, పోలీసు సిబ్బందులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజలు భద్రతే తమకు ప్రాధాన్యమని చెప్పేసి ఆయన తెలిపారు. మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హోప్ ఇయర్ అన్ని మీకు సంతోషాలు అన్ని కూడా కలిగిస్తాయి. మీరు ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా మీరు సక్సెస్ గా సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.